హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా కట్ చేస్తే చాలా లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, ఆ టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను. నేను మెజర్మెంట్స్తో చేస్తున్నానండి. ఇలా నేను ఈ కప్తో 4 కప్పుల పిండిని అయితే తీసుకున్నాను. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుని ఫస్ట్ ఏమీ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి చేతితో, జస్ట్ అలా. ఇప్పుడు ఇందులో ఇంకేమీ వేయని అవసరం లేదు, ఓన్లీ మిల్క్ వేసుకుని చేసుకుంటే గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుని కలుపుకుంటూ ఉండాలి, సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసుకున్నాక లాస్ట్న ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ముద్దలా చేసేసుకోవడమే, చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టించుకుందాం. షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. నేనైతే 4 కప్పులు పిండి తీసుకున్నాను కదా, 4 కప్పులకి 8 కప్పులు షుగర్ అయితే పడుతుంది. ఎక్కువ స్వీట్ కావాలి అంటే, వద్దు అనుకుంటే 6 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 6 కప్పులు షుగరే తీసుకున్నాను. 6 కప్పులకి 6 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు 8 కప్పులు షుగర్ తీసుకుంటే 8 కప్పులు వేసుకోవాలి. 1 కప్పు పిండికి 2 కప్పులు వాటర్ అన్నమాట. షుగరు వాటరు సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని స్టవ్ వెలిగించుకుని దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. జస్ట్ షుగర్ కరిగేంత వరకు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో దంచుకున్న యాలకులు వేసుకోవాలి. ఇది ఒకసారి మనం చేతికి 2 వేల మధ్యన జస్ట్ అంటుకుంటే సరిపోతుంది సిరప్ అనేది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనకు ఆ షుగర్ అనేది, సిరప్ అనేది గోరువెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి అయితే ఉంది కదా, 10 మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్గా రెడీ అయి ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవడమే. ఇది 2 చేతుల మధ్యన గట్టిగా పెట్టి ప్రెస్ చేస్తూ ఉండలు చేయాలండి. చేతికి నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని చేస్తే చాలా సాఫ్ట్గా వస్తే ఉండలు. నార్మల్గా చేసేస్తే ఉండనేది సరిగా రాదండి. ఆయిల్లో వేసినప్పుడు సెపరేట్ విడిపోతుంది ఉండ, అందుకే గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాలి. ఇలా అలా చేసేసుకుని మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలన్నిటిని ఇందులో వేసేసుకోవడమే. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అలా మిగతా బాల్స్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే.
నా గులాబ్ జామ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు వీటన్నిటిని మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. మరీ చల్లారిపోకూడదు, గోరువెచ్చగా అయితే ఉండాలి షుగర్ సిరప్ అనేది. ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 అవర్ అలా ఉంచండి వాటిని. 1 అవర్ తర్వాత బాగా ఈ సిరప్ అంతా ఈ బాల్స్ పట్టేసి ఉంటుంది. అంతే అండి, సింపుల్గా ఈజీగా చేసుకునే గులాబ్ జామ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.